ప్రైజ్ లార్డ్. ఈ రోజున ప్రభు మీకు ఇస్తున్న ప్రవచనాత్మకమైనటువంటి వాగ్దానము మత్తయి సువార్త 1 అధ్యాయం 21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. హల్లెలూయా. యేసు అన్న పేరునకు రక్షకుడు, రక్షించేవాడు అని అర్థం. మీరు ఏ సమస్యల్లో అయితే ఉన్నారో, ఏ విధమైన బంధకములలో అయితే ఉన్నారో, ఏ మాంత్రిక చేతబడి కట్ల చేత బంధింపబడి ఉన్నారో, ఏ పాపానికైతే మీరు బంధింపబడి ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని విడిపించడానికి ఈ లోకంలోనికి వచ్చారు. మీరు ఏ సమస్యల్లో ఉన్నా మీకు విడుదల కలగబోతున్నది. యేసు మిమ్మల్ని రక్షించేవాడై ఉన్నాడు. మీరు నశించిపోవడం ఆయన చిత్తం కాదు. ఆ సమస్యలోనే మీరు మునిగిపోవడం, మీరు ఆ సమస్యలోనే నాశనమైపోవడం దేవుని ప్రణాళిక కాదు. ఆయన మీకు రక్షకుడుగా ఉంటాడు. ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. పాపములలో ఉన్నారా? పాపములో ఉన్నటువంటి మిమ్మల్ని, పాపములో పాడైపోతున్న మిమ్మల్ని, మీ జీవితాలను, మీ కుటుంబములను రక్షించడానికి వచ్చి ఉన్నాడు. సిలువలో మీకు కేవలం పాపము నుండి మాత్రమే విడుదల కాదు, పాప క్షమాపణ మాత్రమే కాదు, రోగము నుంచి విడుదల, స్వస్థత మీకు దొరుకుతున్నది, శాపము నుంచి విడుదల, ఆశీర్వాదం మీకు కలుగుతున్నది, దారిద్ర్యత నుంచి మీకు విడుదల, ఐశ్వర్యం మీకు కలుగుతుంది. సో ఈ రక్షకుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించి మిమ్మల్ని రక్షించడానికి వచ్చి ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.